ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం స్నేహితులారా. తులారాశి వారికి నా నమస్కారాలు. జై దుర్గా మాత. స్నేహితులారా, ఈ అద్భుతమైన మరియు అత్యంత ముఖ్యమైన వీడియోకు వచ్చినందుకు మీ అందరికీ కోట్లాది కృతజ్ఞతలు. మీరు ఈ ప్రత్యేక వీడియోను చూడడానికి వచ్చినందుకు నేను మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. స్నేహితులారా, మొదటిసారిగా స్వయంగా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నారు. మీ మనసు చెప్పాలనుకుంటే మీరు ఎలా ఉన్నారో తప్పకుండా చెప్పండి. నిజాయితీగా మీ సంతోషాన్ని, మీ కష్టాలను పంచుకోవడానికి ఇదే సరైన సమయం. మీ సంతోషాన్ని, మీ సమస్యను కూడా చెప్పండి. తద్వారా దేవుడు మీ జీవితంలో అంతా సవ్యంగా జరిగేలా చేస్తారు. మీరు మీ మనసులోని భావాలను పంచుకున్నప్పుడు మీ జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మిత్రులారా, ఇక భరించడం కష్టం. ఈ రోజు ఏమీ చెప్పకపోతే జీవితాంతం చాలా బాధపడవలసి వస్తుంది. ఇప్పటి వరకు మీరు మౌనంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు మాట్లాడవలసిన అవసరమైతే వచ్చింది. ఇప్పుడు మీరు మాట్లాడవలసి ఉంటుంది. లేకపోతే మీరు మీ భవిష్యత్తులో చింతించవలసి వస్తుంది. నేను మీ సమాచారం కోసం చెప్పాలనుకుంటున్నాను. మానవత్వంపై పూర్తిగా నమ్మకం ఉంచాను. ఈ నమ్మకం వల్ల నేను ఎన్నో మంచి పనులు చేశాను. కానీ నాకు లభించింది కేవలం నిరాశ మాత్రమే. కానీ ఆ మానవత్వం ఆ నమ్మకాన్ని కూడా వదిలిపెట్టలేదు. దానిని నాశనం చేసింది కూడా. అవును స్నేహితులారా, ప్రజల స్వార్థం కారణంగా నా నమ్మకం పూర్తిగా విచ్ఛిన్నమయ్యింది. అవును స్నేహితులారా, మీ జీవనోపాధిని ఎవరైనా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. మరియు ఈ ప్రయత్నం ఇప్పటికే చాలా ముందుకు వెళ్ళింది. మీ కష్టాన్ని లాక్కోవాలని చూస్తున్న వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. మీరు వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ ప్రపంచంలో మానవత్వాన్ని అడ్డు పెట్టుకొని లబ్ధి పొందుతున్నారు. వారైతే చాలా ప్రయోజనాలైతే పొందుతున్నారు. వారు తమ ప్రయోజనాల కోసం అమాయకుల విశ్వాసాన్ని ఉపయోగించుకుంటున్నారు కూడా. అందుకే మనం ఎంత కష్టమైనా ఈ వీడియోను నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్తున్నాము. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోలో చెప్పిన విషయాలను వినడానికి సమయం కేటాయించండి. ఎంత సమయం పట్టినా సరే కొంత సమయం అయితే ఈ వీడియో చూడడానికి కొంత సమయం అయితే కేటాయించండి. దీనివల్ల మీకు నష్టమైతే జరగదు. స్నేహితులారా, దీనిలో చెప్పిన విషయాలను మీరు చాలా బాగా అర్థం చేసుకుంటే ముందుకు సాగగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మోసం జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది కాబట్టి దానిని మనం నిర్లక్ష్యం చేయలేము. ఈ మోసం మీ జీవితంలో పెద్ద నష్టానికి దారి తీసుకురావచ్చు. కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు కూడా. ఈ నా వార్త మీకు తీయగా అనిపించవచ్చు లేదా కొద్దిగా చేదుగా అనిపించవచ్చు. అది మీ ఇష్టం. ఈ సత్యం మీకు ఎంత బాధ కలిగించినా దానిని అంగీకరించడం మీ భవిష్యత్తుకు మంచిది. కానీ ఈ వార్తను తీసుకురావడంలో నా ఉద్దేశం హెచ్చరించడం కాదు, మీ మంచిని కోరుకోవడమే. అందులో నేను విజయం సాధించాను. నేను మీకు సరైన మార్గాన్ని చూపించడానికి మాత్రమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ కలియుగం ఆశలను నాశనం చేయదు అనడం కుదరదు అని మీరు కూడా అంగీకరించవలసి ఉంటుంది. ఈ యుగంలో ఆశలు, నమ్మకాలు చాలా సులభంగా విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. ఈ రోజు మీ జీవనోపాధిపై హక్కును చెలాయించాలని చూస్తున్న ఆ ద్రోహిని మీ ముందు నిలబెడతాం. మీరు అతని నిజమైన ముఖాన్ని కూడా చూసినప్పుడు ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, మీరు చేయాల్సిందల్లా సమాచారాన్ని చివరి వరకు పూర్తిగా తెలుసుకోవడమే. మీరు ఎటువంటి భాగాన్ని వదిలివేయకుండా మొత్తం సమాచారాన్ని పొందడం చాలా అవసరం. స్నేహితులారా, దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా దుర్గామాత ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, మీరు మా అమ్మను నమ్మితే ఆమె మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిస్తుంది కూడా. అప్పుడు చూడండి, అమ్మవారి ఆశీర్వాదంతో మీరు త్వరలోనే విజయం సాధిస్తారు. మీ ఒత్తిడి ముగుస్తుంది మరియు మీ కుటుంబం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు ఆశీర్వదించబడినప్పుడు మీరు ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా పెరుగుతారు. మరి కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి స్నేహితులారా, ఇది కలియుగం కాదు, ద్రోహుల యుగంగా ఇప్పుడు పిలువబడుతుందని మీకు తెలుసు. నిజాయితీ ఇప్పుడు అరుదైపోయింది. మోసం ఇప్పుడు చాలా సాధారణమైపోయింది. ఎక్కడ కొంతమంది నకిలీ వ్యక్తులు ఉంటారు. వారి ముఖం చాలా అందంగా ఉంటుంది మరియు వారి మాటలు తేనెలా తీయగా ఉంటాయి. వారు మిమ్మల్ని మధురమైన మాటలతో ఆకర్షించి తర్వాత మిమ్మల్ని మోసం చేస్తున్నారు. కానీ అందమైన ముఖాలు తరచుగా మోసానికి కారణమవుతున్నాయని అర్థం చేసుకోండి. మరియు నిజంగా మీ జీవితంలో అలా జరిగి ఉండవచ్చు. మీరు వారి బాహ్య అందాన్ని మాత్రమే చూసి మోసపోకండి. వారి అంతరంగ స్వభావాన్ని కూడా చూడాలి. కొన్నిసార్లు ప్రజలు మీ కష్టం మీద సంపాదించిన దానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు రాత్రింబవలు కష్టపడి సంపాదించుకున్న ఆ వస్తువును మీ నుండి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు కూడా. మీ కష్టాన్ని దొంగిలించడానికి ప్రయత్నించే వ్యక్తులను మీరు జాగ్రత్తగా గమనించాలి. కానీ ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కళ్ళు తెరిచి ఉంచకపోతే మీ జీవనోపాధిపై ఇతరుల ఆధిపత్యం పెరిగి
జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కొంచెం కూడా నిర్లక్ష్యం చేస్తే అది మీ జీవితానికి పెద్ద ముప్పుగా మారుతుంది. నేను నా నోటితో ఇది చెప్పడం లేదు. నేను ఈ సమాచారాన్ని ఇచ్చిన రాసుల విశ్లేషించాను. ఈ సమాచారం నా సొంత అభిప్రాయం కాదు. ఇది రాసుల అధ్యయనం ఆధారంగా చేయబడింది. రాబోయే రోజులలో కూడా మీతో అంత తలకిందులు జరుగుతుంది. కానీ తలకిందులు జరగడానికి పెద్ద కారణం ఉంది. ఇది మీకు చెడు కోసం కాదు, మీ జీవితంలో ఒక శుభ సంఘటన రావడానికి. మీకు ఒక విషయం తెలిసి ఉంటుంది, మరియు నేను చెప్పాను కూడా, ప్రతి గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుందని. దేవుడు మీకోసం ఏది నిర్ణయించాడో అది తప్పకుండా మీకు లభిస్తుంది. అంటే దేవుడు మనకు ఏది ఇచ్చారో దానిపై మన పేరు ఉంటుంది. దానిని ఇంకొకరు మన నుండి లాక్కోవడం అసాధ్యం. దీనిని మార్చడానికి ఎవరు ప్రయత్నించినా సరే వారు విఫలమవుతారు. ఇది జరగడం అంటే మానవత్వానికి అన్యాయం జరగడం. పరమాత్మ అటువంటిది ఎప్పుడు జరగనివ్వరు. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే సంఘటనపై ఆయన దృష్టి అయితే ఉంటుంది. దేవుడు మీపై ఉన్నాడు కాబట్టి మీ జీవనోపాధిని ఎవ్వరూ తీసివేయలేరు. కానీ మీరు చింతించకండి, ఇది కేవలం అవకాశం మాత్రమే. ఇంకా ఏమీ చెడిపోలేదు, చెడిపోదు కూడా. మీరు ఇంకా గెలిచారు. పోరాడడం ఇంకా ముగియలేదు. ఈ విషయాన్ని నేను హామీ ఇవ్వగలను. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది లేదా మనం సంపాదించింది మనదే అని మీకు తెలుసు. మీ కష్టానికి ప్రతిఫలం మీకు మాత్రమే దక్కుతుంది. ఈ కలియుగం ద్రోహుల యుగమే అయితే ఉండనియండి. నా వస్తువును అంత సులభంగా ఎవరైనా పొందగలరా? కాదు, పొందలేరు కూడా. మీది ఎప్పటికీ మీదే, దానిని ఎవరు లాక్కోలేరు. అవును స్నేహితులారా, కానీ ఇప్పుడు అంతా తలకిందులుగా జరుగుతుంది. మరియు రాబోయే రోజులలో మీ జీవనోపాధిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారు మీ కాళ్ల మీద పడి క్షమాపణ అడగడం మీరు చూస్తారు. వారు తమ తప్పును గ్రహించి మీ ముందు లొంగిపోతారు కూడా. మా దుర్గామాత అమ్మవారు వారికి సరైన బుద్ధైతే చెప్తారు. వారి మెదడు గతి తప్పుతుంది. ఆ సమయంలో వారు పూర్తిగా నిస్సహాయంగా ఉండిపోతారు. ఆ ద్రోహులు తమ చర్యలకు ఇప్పుడు సిగ్గుపడడం ప్రారంభిస్తారు మరియు వారు నీ ముందు ఏడవడం కూడా ప్రారంభిస్తారు. వారు చేసిన తప్పులకు వారు పశ్చాత్తాపడడం చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు కూడా. ఒక రకంగా చెప్పాలంటే వారి పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఎందుకంటే నిజం చెప్పారు. స్నేహితులారా, మనిషికి కొద్దిగా బుద్ధి వచ్చినప్పుడు అతను మంచి మార్గంలో నడుస్తాడు. పాఠం నేర్చుకున్న తరువాతే మనిషి తన తప్పులను గ్రహిస్తాడు. కానీ బుద్ధి వచ్చే వరకు మనిషి తన ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. వారికి వారి ఇష్టానుసారం ప్రవర్తించడానికి అవకాశం ఇవ్వడం మీ తప్పు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ఇష్టానుసారం ప్రవర్తించినా కొంచెం ఆలోచించి చెయ్యండి. ఎందుకంటే మీరు మంచి మార్గంలో నడిస్తే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో సంతోషంగా ఉండడానికి మంచి మార్గాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కానీ మీరు దారి మళ్లిన వెంటనే మీ సమయం కూడా మీకు దూరం అవుతుంది. తప్పుడు మార్గం మిమ్మల్ని నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి. అవును స్నేహితులారా, అందుకే ఈ విషయాలను ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మరియు ద్రోహులుగా మారాలని ఎప్పుడు ఆలోచించకండి. మీరు ఎప్పటికీ నిజాయితీగా ఉండాలి. మీరు ద్రోహులుగా మారిన వెంటనే మీ జీవితం నాశనం అవుతుంది. ద్రోహం మీకు ఏమీ ఇవ్వదు, కేవలం బాధలను మాత్రమే ఇస్తుంది. అంతేకాకుండా మీ వెనక ఉండే వ్యక్తులు మీ ముందు మీరు తప్పుగా రుజువవుతారు. ఎందుకంటే ఈ రోజులలో నిజాయితీగా పొందే సంతోషం 7 జన్మలలో కూడా ద్రోహం చేసినా పొందలేరు. నిజాయితీ మీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. మీకు నమ్మకం లేకపోతే ఈ రోజు ఆ మనిషి ఎలా బ్రతిమాలాడో మీరు చూడండి. మీకు నమ్మకం లేకపోతే మీరు మీ కళ్లతో చూస్తారు. మీ జీవనోపాధిని మీరు కష్టపడి సంపాదించుకున్నా, మీ జీవితం బాగా సాగుతున్నా, దానిలోని బాధను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న వారి పరిస్థితి పూర్తిగా చెడిపోతుంది. వారి దుష్ప్రయంత్రం విఫలమవుతుంది. వారికి బాధ మాత్రమే మిగులుతుంది. కానీ అతను తన ప్రణాళికను పూర్తి చేయలేడు. వారి కుట్ర పూర్తిగా విఫలమవుతుంది. అవును స్నేహితులారా, కొన్ని విషయాలైతే ఉన్నాయి, వాటిని గుర్తుంచుకోండి. మరియు కొన్ని శుభవార్తలు కూడా ఉన్నాయి, వాటిని ముందుగా విందాం. ఈ శుభవార్తను విన్న తరువాత మీ జీవితం మరింత మెరుగుపడుతుంది. స్నేహితులారా, ఈ వీడియోలో శ్రీకృష్ణుడు భగవద్గీతలు చెప్పిన కొన్ని ఉపదేశాల గురించి మీకు చెప్తాము. అవి మీ జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఈ ఉపదేశాలు మీ జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాయి. మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా, చిన్నదైనా పెద్దదైనా, జీవితంలో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నప్పుడు, మీరు నిస్సహాయంగా భావించినప్పుడు, శ్రీ భగవద్గీతలోని ఈ 3 ఉపదేశాలు మీకు బలంగా నిలుస్తాయి. ఈ బోధనలు మీకు అంతర్గత శక్తినిస్తాయి. ఈ బోధనలను లోతుగా అర్థం చేసుకోవడం మరియు మీ జీవితంలో వాటిని పాటించడం మీ విజయం మరియు శాంతికి చాలా ముఖ్యం. మీరు ఈ బోధనలను అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితంలో శాంతి మరియు ఆనందం వస్తాయి. కాబట్టి మీ జీవితంలో కూడా సానుకూల మార్పులు రావడానికి ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోను చివరి వరకు చూడడం మీకు కొత్త జీవితాన్ని కూడా ఇస్తుంది. గీత యొక్క మొదటి ఉపదేశం ఏమిటంటే, తమ పనులను సమయానికి పూర్తి చేయని, సమయాన్ని గౌరవించని వ్యక్తి జీవితమంతా వృధాగా ముగుస్తుంది.
సమయాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది మీ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడంతో సమానం. ఎందుకంటే సమయమే మీ జీవితం కాబట్టి. మీరు మీ సమయాన్ని వృధాగా గడిపితే మరియు దానిని కోల్పోతే మీకు జీవితంలో ఏమీ లభించదు. సమయం మీకు లభించిన గొప్ప బహుమతి. మీరు దానిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే సమయాన్ని గౌరవించడం తప్పక నేర్చుకోండి. సమయాన్ని గౌరవించడం మీ విజయానికి తొలిమెట్టు. అందుకే మీ జీవితంలో ఎల్లప్పుడూ సమయాన్ని గౌరవించండి. మీరు ఇతరులకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వకపోయినా సమయానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత, విలువ మరియు గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం. సమయానికి మీరు ఇచ్చే గౌరవం మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతుంది. ఎందుకంటే స్నేహితులారా, ఈ రోజు మీరు బతికి ఉంటే అందరి ముందు మీ జయజయకారాలు జరుగుతాయి. ప్రజలు మిమ్మల్ని తెలుసుకుంటారు, గుర్తిస్తారు కూడా. మీరు ఎప్పటికీ బ్రతికి ఉంటారు. కాబట్టి మీ జీవితంలో ప్రతి క్షణం సంతోషంగా ఉండాలి. మీరు చనిపోయిన రోజున మిమ్మల్ని ఎవరు గుర్తు చేసుకోరు. అందుకే సమయం మీకు చాలా విలువైనది. రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు? మీ జీవితంలో ప్రతి క్షణం విలువైనది. అందుకే ఎల్లప్పుడూ సమయాన్ని గౌరవించండి. మరి గీత యొక్క రెండవ ఉపదేశం ఏమిటంటే మరణానికి భయపడడం వృధా. మరణం అనేది జీవితంలో ఒక అనివార్యమైన భాగం. ప్రతి వ్యక్తి మనసులో మరణం భయం ఉంటుంది. ఈ భయం మనిషిని బలహీనపరుస్తుంది. ఈ ప్రపంచం ఏర్పడినప్పటి నుండి జనన మరణ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చక్రం ఎప్పటికీ ఆగిపోదు. అది ప్రకృతి నియమం. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ రోజు జీవించాలి. ఈ రోజుల్లో జీవించడం అంటే భయం లేకుండా జీవించడం. రేపేమి జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ప్రపంచంలో భయంతో జీవించలేము కదా. మీరు భయంతో జీవిస్తే మీ సంతోషం పూర్తిగా పోతుంది. అందుకే రేపు ఏమి జరుగుతుందో అని చింతలో ఈ రోజు సమయాన్ని వృధా చేయవద్దు. ప్రతి క్షణాన్ని ఆనందించండి. రేపటి నుంచి ఆలోచించవద్దు. ఈ రోజు ముఖంలో విచారం వద్దు. స్నేహితులారా, రేపు జరగాల్సిన సంఘటన ఎలాగూ జరుగుతుంది. మీరు దానిని ఆపలేరు. మీరు సంతోషంగా ఉన్నా ఆ సంఘటన జరుగుతుంది. మీరు చింతిస్తున్నా ఆ సంఘటన జరుగుతూనే ఉంటుంది. మీరు చాలా బాధగా ఉన్నా ఆ సంఘటన జరుగుతుంది. మీ మనసులో ఎలాంటి భావాలున్నా సంఘటన జరగడం ఖాయం. మీరు దానిని ఆపలేరు. అందుకే ఎల్లప్పుడూ ప్రతి క్షణం మీ జీవితాన్ని ఆనందించండి. మీ జీవితంలో సంతోషం ఉండడానికి మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ ఆనందం మళ్లీ జీవితంలో మీకు ఎప్పుడూ లభించదు. మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరు చింతించవలసి వస్తుంది. స్నేహితులారా, ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు అనేది నిజం. ఈ రోజు కాకపోతే రేపు ప్రతి ఒక్కరి మరణం సంభవిస్తుంది. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లవలసి ఉంటుంది. అయితే మరణానికి ఎందుకు భయపడాలి? మరణాన్ని భయపడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది. స్నేహితులారా, మీకే మరణం ఉంటుందని అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుంది కూడా. అందుకే స్నేహితులారా, మరణానికి ఎప్పుడు భయపడకండి. మరియు మీ ప్రస్తుత జీవితాన్ని ఆ భయంలో ఉంచవద్దు. దాని వల్ల మీ జీవితంలో సంతోషాలు కూడా భయంతో గడిచిపోతూ ఉంటాయి. మరియు గీత యొక్క మూడవ ఉపదేశం ఏమిటంటే చెడ్డ వ్యక్తి మీరు అతనితో ఎంత మంచిగా ఉన్నా తన చెడును ఎప్పుడు వదలడు. చెడ్డ వ్యక్తి స్వభావం ఎప్పుడు మారదు కూడా. అతను మీకు తప్పకుండా ఇబ్బందులు కలిగిస్తాడు. కాబట్టి ఎవరు ఎలా ఉన్నారో మీరు వారితో అలానే ప్రవర్తించండి. మీరు వారి స్థాయికి దిగజారకండి. కానీ మీపై వారిని ఆధిపత్యం చెలాయించనివ్వకండి. చెడ్డ వ్యక్తితో మీరు ఎంత మంచిగా ఉన్నా అతను ఎప్పుడు మంచిగా మారడు. దుర్యోధనుడు పాండవులను చంపడానికి అడవికి వెళ్లాడు. కానీ అక్కడ కూడా ప్రజలు దుర్యోధుడిని పట్టుకున్నారు. అతని స్నేహితుడు కర్ణుడు కూడా అతనిని వదిలి పారిపోయాడు. భీముడు దుర్యోధనుడి చంపాలనుకున్నాడు. కానీ ధర్మరాజు తన సోదరుని రక్షించడానికి అక్కడికి చేరుకుని అతని జీవితాన్ని కాపాడాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? అతను ఎల్లప్పుడూ పాండవులకు నష్టం కలిగించాడు. మీరు ఎవరికైనా మంచి చేసినప్పుడు వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు. అందుకే ఎవరైనా చెడ్డ వ్యక్తి అయితే మీరు అతనితో ఎక్కువగా మంచిగా ఉండడానికి ప్రయత్నించవద్దు. ఎవరు ఎలా ఉన్నారో వారితో అలానే ప్రవర్తించండి. అప్పుడు అతను కూడా ఇతరులకు చెడు చేస్తే మనకు కూడా చెడు జరుగుతుందని గ్రహిస్తాడు. మరి చెడు యొక్క పరిణామాలు ఎలా ఉంటుందో అతను స్వయంగా తన కళ్ళతో చూస్తాడు. వారు అనుభవం నుండి మాత్రమే నేర్చుకుంటారు. స్నేహితులారా, మీరు జీవితంలో ఎంత నిష్కపటంగా నిజాయితీగా ఉంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని అంత ఎక్కువగా ఉపయోగించుకుంటారు మరియు మీకు నష్టం కలిగిస్తారు కూడా. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఎవరు ఎలా ఉన్నారో వారితో అలానే ప్రవర్తించండి అని చెప్తున్నారు. అప్పుడే అతను ఇతరులకు చెడు చేస్తే వారికి ఎలా అనిపిస్తుందో గ్రహిస్తాడు. ఒక వ్యక్తికి ఏదైనా అనుభవం అయినప్పుడు తప్ప అతను జాగ్రత్త పడడు. అతనికి ఆ అనుభవం కలగదు. నిజంగా ఎవరికైనా బాధ కలిగించడం వల్ల, ఎవరి జీవితంతో ఆడుకోవడం వల్ల మనకు ఎలాంటి ఫలితం లభిస్తుందో అతనికి అప్పుడు తెలుస్తుంది. గీతలో చెప్పబడిన ఈ 3 శ్లోకాలకు మీకు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. జీవితం చాలా సులభంగా మారుతుంది. మీరు ఈ సూత్రాలను పాటించినప్పుడు మీరు మీ జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేరు. స్నేహితులారా, మీకు ఈ సమయంలో మీరందరికీ
వారికి ఎలా ఉంటుంది, మరి జీవితంలో ఏ పెద్ద సంఘటనలు కూడా జరుగుతున్నాయి, మరియు ఈ రోజు మీ జీవితానికి చాలా ముఖ్యమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు ఈ సమయ వ్యవధిలో మీకు మీ హక్కుల సంతోషం మీ నుండి లాక్కోబడుతుంది. మేము మీకు చెప్పాలనుకుంటున్నాము, ఈ శత్రుల నుండి కొంతమంది మీ జీవనోపాధికి కూడా దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు మీ జీవితం, మీ ఉద్యోగం, వ్యాపారం మరి మీ సంతోషంపై చాలా మంది వ్యక్తులు కన్నువేసి కూర్చున్నారు. మీ శత్రులకు కొద్దిగా అవకాశం దొరికినప్పటికీ వారు మీ ఉద్యోగాన్ని సులభంగా నాశనం చేస్తారు మరియు దానిని మీ నుండి లాక్కుంటారు. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా మీ ఉద్యోగ రంగంలో ఎప్పుడు ఎలాంటి తప్పు చేయకూడదని, ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మవద్దని మరియు ఎవరికి ఏ పని అప్పగించవద్దని మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కళ్ళు మూసుకొని నమ్మడం మీకు చాలా పెద్ద తప్పు కావచ్చు. కాబట్టి రాబోయే 24 గంటలలో మీరు ఈ విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు అన్ని పనులను ఇతరులపై వదిలేస్తే మీరు చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ వస్తువును పూర్తిగా ఇతరుల నమ్మకంపై వదిలివేయకూడదు, లేకపోతే వారు మిమ్మల్ని చాలా కిందకి పడేయగలరు. మీకోసం మీరే గొయ్యి తవ్వుకుంటున్నారని చెప్పాలనుకుంటున్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు ఎవరికి అవకాశం అయితే ఇవ్వకండి. ఆ వ్యక్తి ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని మీ జీవితాన్ని పెద్ద నష్టం కలిగించవచ్చు. మరియు ఈ 24 గంటలలో మీరందరూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అతనికి అవకాశం దొరికిన వెంటనే మీ జీవితాన్ని నాశనం చేస్తాడు. మీరు ఎప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వకపోతే మీ జీవితంలో మిమ్మల్ని ఎవరు వెనక్కి నెట్టలేరు. జీవితంలో మనిషికి దెబ్బ తగిలినంత వరకు జాగ్రత్త పడడని మీకు చెప్పాలనుకుంటున్నాను. వారు ఎంత చెప్పినా వారికి దెబ్బ తగిలినంత వరకు ఈ తప్పు చేయడం వల్ల మనకు ఎంత పెద్ద అనుభవం లభిస్తుందో వారికి తెలియదు. అందుకే స్నేహితులారా, తర్వాత చాలా బాధపడడం మీ బాధలకు కారణం కాకూడదు. అందుకే తర్వాత పశ్చాత్తాపడడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. అందుకే స్నేహితులారా, రేపు మీరు పశ్చాత్తాపడకుండా ఉండడానికి ఈ రోజే జాగ్రత్త పడండి. కాబట్టి 24 గంటలలో సమయంలో మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. మీరు జీవితంలో ఏది చేసినా ఎల్లప్పుడూ మీపై ఆధారపడాలని, మీపై నమ్మకం ఉంచాలని మరియు మీపై నమ్మకంతో చేయాలని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇతరుల నమ్మకం మరియు సహాయం ఎంత నిజమైనది మరియు మంచిదేనా? ఒక రోజు వారు మిమ్మల్ని వదిలివేస్తారు, ఒక రోజు వారు మీకు మోసం చేస్తారు. అందుకే స్నేహితులారా, మీకు జీవితంలో మోసం జరిగితే మీకు ఈ రోజు ఎలా లాభం ఉంటుంది? అందుకే స్నేహితులారా, రేపు మీకు మోసం జరిగే అవకాశం ఉన్నా ఆ పనిని ఈ రోజే చేయండి. రాబోయే 24 గంటలలో మీరందరూ ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ సమయంలో మాత సంతోషి కృప వల్ల మీ జీవితంలో ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు మీకు రాబోతున్నాయి. రేపటి నుండి ఒకదాని తర్వాత ఒకటి కొత్త సందేశాలు మీ జీవితంలో వస్తాయి. కొన్నిసార్లు ఇటు నుండి, కొన్నిసార్లు అటు నుండి మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి సందేశాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు బంధువుల నుండి, కొన్నిసార్లు మీ పిల్లల బయట ఉండే అక్కడి నుండి, కొన్నిసార్లు మీ సన్నిహితుల నుండి, కొన్నిసార్లు మీ పొరుగు వారి నుండి, కొన్నిసార్లు మీకు స్నేహితుడి నుండి రావచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఒకదాని తర్వాత ఒకటి సంతోషాలు మీకు లభిస్తాయి. దానికోసం మీరు జీవితంలో చాలా రోజులుగా బాధపడుతున్నారు. మీ ఆ కష్టం దూరం అవుతుంది. మీరు ఉద్యోగం కోసం ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే మీకు అక్కడి నుండి కూడా శుభవార్త కాల్ రావచ్చు. మీకు ఉద్యోగం లభించినట్లు వార్తలు కూడా రావచ్చు. మీ ఉద్యోగం ఖచ్చితంగా కావచ్చు. స్నేహితులారా, మీరు ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నారు. జీవితంలో ఏదైనా మంచి చేయాలనుకుంటున్నారు. అయితే మీ ఆ కష్టం ఇప్పుడు ఫలించబోతుందని చెప్పాలి. ఈ 24 గంటల సమయంలో మీ జీవితంలో ఆ సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది. అది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మరి మీ అదృష్టం కూడా ఇప్పుడు మారబోతుంది. స్నేహితులారా, అదృష్టంలో ఏది ఉందో అది నడుచుకుంటూ వస్తుంది. అదృష్టంలో ఏది లేదో అది వచ్చి కూడా వెళ్లిపోతుందని అంటారు. నిజంగా మీ జీవితంలో కొన్ని వస్తువులు వచ్చాయి. అవి కొద్దిసేపు మాత్రమే ఉండి తిరిగి వెళ్లిపోయాయి. కానీ మీరు ఆ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. కానీ స్నేహితులారా, ఇప్పుడు రాబోయేది మీ అదృష్టంలో మీ హక్కుతో ఉంది. కానీ స్నేహితులారా, భయపడకండి. ఎందుకంటే మన జాతకంలో ఏ సంఘటన రాసి ఉందో అది ఎలాగూ జరుగుతుంది. శుభ సంఘటన రాసి ఉంటే శుభం జరుగుతుంది. అశుభ సంఘటన రాసి ఉంటే అశుభ సంఘటన కూడా జరుగుతుంది. మీరు కోరుకున్నట్లు జీవితంలో ఎప్పుడు జరగదు. మనిషి కోరుకున్నట్లు జరిగితే ఒక మనిషి మరొక మనిషిని చంపేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఒకటి చేసేవారు. కానీ స్నేహితులారా, ఇక్కడ ఎవరి కోరికలు మాటల ద్వారా మరియు చేష్టల ద్వారా పూర్తిగా నెరవేరవు. స్నేహితులారా, సరైన మార్గంలో నడిచేవారు, కష్టపడేవారు మాత్రమే జీవితంలో ఒక రోజు విజయం సాధిస్తారు మరియు వారి విజయాన్ని ప్రపంచం మొత్తం చూపిస్తుంది. అందుకే చిన్న చిన్న విషయాలను మీ జీవితంలో ఎక్కువగా పట్టించుకోకండి. వాటిని విస్మరించండి. వాటిని మీ జీవితం నుండి దూరం చేయండి. తద్వారా అవి మీకు ముందుకు వెళ్లే మార్గంలో రాయిగా మారవు, అడ్డుగా నిలబడవు మరియు మీ జీవితంలో ముందుకు వెళ్లనివ్వకుండా చేయలేవు. ఈ విషయాలను మీరందరూ గుర్తుంచుకోండి. మీకోసం సుఖ సాధనాలను తీసుకురాబోతుంది. కొత్త పనిని ప్రారంభించడం మంచిది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు దూరమైపోయి మీరు మీ తల్లిదండ్రుల మాటలను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ